అసలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ కి ఎందుకు అంత ఖర్చు అవుతుంది? అయితే ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది నేచురల్‌గా బాడీలో మనము ప్రెగ్నెన్సీ రావడానికి ఏదైతే ఆ మెకానిజం ఉందో అదే మనం మిమిక్ చేయడం. అదే మనము అలాగే చేస్తూ బయట చేస్తాం అన్నమాట. అందువల్ల ఏం చేస్తాము, హార్మోన్ ఇంజెక్షన్స్ అనేవి ఒక 10 రోజుల వరకు వాడాల్సి ఉంటుంది. ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ రోజుకి వాడే ఇంజెక్షన్స్ 10,000 వరకు అవుతూ ఉంటాయండి. అయితే ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ అన్నీ కూడా బాడీలో వచ్చే న్యాచురల్ హార్మోన్స్, కాకపోతే మనం రీకాంబినెంట్ టెక్నాలజీతో తయారు చేస్తాం. అందువల్ల ఈ ఖర్చు ఉంటుంది. 2 ఎంబ్రియాలజీ ల్యాబ్ అంటాం. మంచిగా పిండాలు ఉత్పత్తి చేసుకోవడానికి తయారు చేసే ల్యాబే ఒక ₹1,00,00,000 దాకా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాల్సి ఉంటుందండి. ఆ ఎక్విప్‌మెంట్‌కి అంటారా? లేదు అంటే ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ అంటాం. అది చాలా స్టెరైల్‌గా, నీట్‌గా ఉండడానికి చేసే పద్ధతి కోసం కూడా అంత ఖర్చు అవుతుంది. ఇంకా దాంట్లో వాడే డిస్పోజబుల్సే గానీ, మీడియాకి కానీ మన అందరూ మాన్యువల్‌గా వాళ్ళ ఖర్చులు ఎంబ్రియాలజిస్ట్ ఇవన్నిటి గురించి కూడా మినిమమ్ టు మినిమమ్ ఎంత తక్కువలో చేయాలన్నా ఐవీఎఫ్ మాత్రం 1,50,000 మినిమమ్ అవుతుంది. అయితే మీకు మా సుప్రజ హాస్పిటల్‌లో వీలున్నంత వరకు చేసే ఖర్చుతో తగ్గించుకొని మేము కొంచెం సక్సెస్ రిజల్ట్స్ అన్నీ ఇవ్వడానికి మాత్రం మా వంతు కృషి మేము చేస్తాం. థాంక్ యూ.